అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సరే, ఏ డాక్టర్ చెప్తాడో చెప్పడో నాకు తెలీదు, బట్ ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను నేను. ఇన్ని వేల మంది పేషెంట్ల మోకాళ్ళకి సంబంధించి మీరు ట్రీట్మెంట్ చేశారు కదా, సో మీ మోకాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? ఏం చేయను నేను, కూర్చొని ఉంటా. చిన్న ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తా, ఇట్స్ ఎనఫ్, చాలు. ఎప్పుడు దేనికోసము లైఫ్ని సింపుల్గా పెట్టుకోండి. ఊరికి అరగదీయడం, జిమ్ములకు పోవడం, ఊరికే పరిగెత్తడాలు, ఊరికే వాకింగ్ చేయడం, 5 కిలోమీటర్లు నడిస్తే ఏదో నీకు 5 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అనుకున్న అపోహ అయ్యొద్దు. సింపుల్ ఎక్సర్సైజ్, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయి, సాయంత్రం వీలైతే చేయి, చక్కగా జాబ్ చేసుకో, అనవసరంగా నిలబడొద్దు, అనవసరంగా నడవద్దు, హ్యాపీగా నీ జాబ్ చేసుకో, డబ్బులు సంపాదించుకో. ఓకే, అంటే మన టెన్షన్స్ కూడా పెయిన్స్కి ఒక కారణం ఏంటంటారు? మన పడే టెన్షన్స్ కూడా ఏమైనా? టెన్షన్ అన్న వర్డ్ అదొక పెద్ద గిమిక్. టెన్షన్ లేకుండా మనిషి టెన్షన్ లేని మనిషి ఎవరు తెలుసా? డెడ్ బాడీ. టెన్షన్ లేకుండా ఉంటుంది మీకు? ఆయనకి టెన్షన్ ఉండదా? నాకుండదా? టెన్షన్ ఉంది నీకంటే నువ్వు ప్రాస్పెరిటీ ఉంది అన్నారు. టెన్షన్ లేని స్ట్రెస్ 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 అంటే స్ట్రెస్ అంటే ఏం స్ట్రెస్? ప్రతి ఒక్కడు, ప్రతి జీవికి స్ట్రెస్ ఉంటుంది. ఈ రోజు లేయగానే టార్గెట్ ఉంటుంది, పరిగెత్తుకుని వెళ్ళాలా, జాబ్ కరెక్ట్ టైంకి వెళ్ళాలా, బస్సు దొరుకుతుందో లేదో తెలీదు, బండి పంచర్ అవుతుందో లేదో తెలీదు, ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో తెలియదు, అదే స్ట్రెస్. ఆ టార్గెట్స్ ఉంటాయి, అదొక స్ట్రెస్. స్ట్రెస్ అన్న వర్డే తీసేయాలి అసలు. ఆ స్ట్రెస్ అని మీద పెద్ద మెడికల్ బిజినెస్ అయిపోయింది ఇది. స్ట్రెస్ రిలీవింగ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ అని. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఏ ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ తిను, నీకు ఎటువంటి టార్గెట్ వస్తుందో అది టార్గెట్ అవ్వడానికి 1,00,000 కార్యక్రమాలు చేస్తూ ఉండు. స్ట్రెస్ లేనిదే జీవితమే లేదు. దానికి జాయింట్ నొప్పులకి సంబంధమే లేదు. కొన్ని ఏరియాస్లో వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు. ఫ్లోరోటిక్ వాటర్స్ ఉన్నప్పుడు జాయింట్స్ కొంచెం ఫాస్ట్గా అరగడం జరుగుతుంది. అంటే ఎక్కువగా మినరల్ వాటర్ తాగినప్పటికీ అట్లా ఏమి స్టడీస్ లేవు. ఓకే, రీసెర్చ్ ఉండాలి కదా, ఊరికే వేగ్గా చెప్పడం కాదు. నేను ఇప్పుడు ఎక్కువ నడవడం వల్ల మోకాళ్ళు ఆడల్లో ఎక్కువ వస్తుంది, దానికి స్టడీస్ ఉన్నాయి, రీసెర్చ్ ఉంది, అండ్ ఎవిడెన్స్ ఉంది, మనం చూస్తున్నాం కదా. అంతేగాని వాటికి ఏం ఎవిడెన్స్ లేదు. మినరల్ వాటర్ తాగితే జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఫీల్ అవుతుంటారు అంతే. వాటర్ ప్యూర్గా ఉండాలి. వాటర్లో ఏముండాలి? మినరల్స్ ఉండకూడదు. వాటర్ ప్యూర్గా ఉండి శుద్ధమైన మంచి నీరు తాగాలి అంతే. నీరు లోపలికి వెళ్ళి ఏదో మ్యాజిక్ చేస్తుందని ఎవరు అనుకోకండి. మినరల్స్ ఉంటే మినరల్స్ ఇదే ఈ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, అంత బోగస్ మాటలు అండ్ నమ్మద్దు. నీళ్లుగానే ఉంచండి. నీకు మినరల్స్, నీకు విటమిన్స్ అంతా నీ ఫుడ్లో ఉంటాయి. ఓకే, ఆ ఫుడ్ ఏం ఫుడ్? నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న పెట్టిన ఫుడ్డే. పిచ్చి పిచ్చి కమర్షియల్ ఫుడ్స్ కొనుక్కొని ఏదో నాకు ఇది వచ్చేస్తుంది అనుకున్నది చాలా చాలా డేంజరు. అది గట్ రిలేటెడ్ ప్రాబ్లంకి దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు ఫుడ్ని సడన్గా మార్చామనుకో, తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా, కొత్తది తిన్నా గట్టు అలో చేయదు, కన్ఫ్యూజ్ అవుద్ది. అరే ఏమైంది, కొత్త వచ్చిందని. సో ఆ ఈక్విలిబ్రియం పోయి లేనిపోయిన జబ్బులు వస్తాయి. ఓకే, కానీ ఇది అదంతా ర్యాంపెంట్గా ఉంది ఇప్పుడు. కమర్షియల్ ఫుడ్స్ తినడము, ఏదో చాలా హెల్త్ వచ్చాయి. వే ప్రోటీన్ అంటాడు ఒకడు శిలాజిత్ అంటాడు, ఒకడు మెగ్నీషియం అంటాడు. ఎవరంటారు ఇవి? డాక్టర్లు అనరు. హృతిక్ రోషన్ గారు అంటాడు, నేను రకుల్ ప్రీత్ సింగ్ అంటాడు. అది చూసి మనం కండలు వచ్చేస్తాయి మనకి. అంతా మిల్లెట్ డైట్ మీద ఉన్నారు కదా, అవేమైనా ఎఫెక్ట్ ఉంటాయి? మిల్లెట్ అంటే ఏంటి? గడ్డి తినడమే. నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న మిల్లెట్ పెట్టుంటే నీకు అదే తింటావు. దాంట్లో న్యూట్రిషన్ ఏముంటుంది? ఏముండదు. గడ్డిది. అది తిన్నంతసేపు టార్చర్ తప్పితే ఏముండదు. ఏమవుతుంది? మిల్లెట్తో షుగర్ పెరగదు. షుగర్ ఉంటే కదా అందులో. మిల్లెట్ వల్ల ఏమవుతుంది? నువ్వు మిల్లెట్ బలవంతంగా తిన్నావు అనుకో, ఏదో సెటైటీ వస్తుంది. ఎన్ని రోజులు తింటావు? తినలేము. ఫుడ్ తినేది టేస్ట్ కోసం, కడుపు నింపడం కోసం. దీంట్లో టేస్ట్ ఉండదు, కడుపు నిండదు. టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం తినేసి లేసిపోతావు, చూడడానికి సన్నగా అవుతుంటావు. అందుకే భలే ఉందిరా మిల్లెట్ తింటున్నాడు వాడు, చూడు ఎంత సన్నగాడు. సన్నగా అవడం వల్ల వచ్చే అనారోగ్యం నీకు లోపల తెలియదు. ఆ తర్వాత ఏం కొట్టదో నీకు తెలియదు. మొత్తం కమర్షియల్ యాక్టివిటీది. మిల్లెట్లు, తర్వాత కీటో డైట్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు వెరీ 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 డేంజరస్ ఫర్ హ్యూమన్ బీయింగ్. వాటి జోలికే పోకండి. అంటే బోన్ డెన్సిటీ ఇష్యూస్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి కదా. నీ పెయిన్స్ అనగానే మీ బోన్ డెన్సిటీ సరిగా లేదు, దాన్ని అదొక పెద్ద బోగస్ డైలాగ్. నీ డెన్సిటీ, బోన్ డెన్సిటీకి నీ జాయింట్ అరిగిపోవడానికి సంబంధమే లేదు. బోన్ డెన్సిటీ అన్నది ఏజ్ వైజ్ ఒక 60 ఏళ్ళు దాటితే
తగ్గుతుంది, అంతే కదా. అవును. బ్రిటిల్ వద్దు. కొన్నిసార్లు ఈ పారాథైరాయిడ్ అని కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, అవి కాల్షియం సింథసిస్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఆ జబ్బులు ఉంటే నీకు వస్తాయి. ఓకే. అది జబ్బు, అది దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, అంతే తప్పితే నువ్వు బోన్ డెన్సిటీ అని చెప్పి కాల్షియం అనవసరంగా తింటావు. నీ కాల్షియం బ్లడ్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, కాల్షియం తింటుంటావు, కాల్షియం పెరిగిపోద్ది, దానివల్ల హైపర్ కాల్సియంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే డాక్టర్స్గా మేము యాక్సెప్ట్ చేయము, బట్ కమర్షియల్గా వాడు డబ్బులు చేసుకోవాడు, చేస్తున్నాడు, జనాలకి నచ్చుతుంది. అంటే రీసెంట్గా కూడా విన్నది ఏంటి అని అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీ తాతకి ఉన్నాయి, మీ నాయనమ్మకి ఉన్నాయి, మీ నాన్నగారికి వచ్చాయి, ఇప్పుడు నీకు వచ్చాయి, ఏదో కొన్ని మాటలు కూడా చెప్తూ ఉంటారు. అదొక అవేర్నెస్ అట్లా కూడా ఉంటుంది. అదే జెనెటిక్గా చూస్తుంటారు, నీకు ఈ ట్యాబ్లెట్ పడుతుందో లేదు, ఇది చేస్తుందో లేదు. అవి ఏ విధంగా అవి ఎట్లా ఉపయోగపడుతున్నాయో జనాలకి నాకు అర్థం కాదు, కానీ నేను కూడా విన్నాను, నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి. బట్ అంత లోతుగా హెల్త్ని చూడాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రాపర్గా మనసు ప్రశాంతంగా పెట్టుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటా, చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటా, కరెక్ట్ ఫుడ్ తింటూ ఉండాలా. జబ్బు నీకు వచ్చేది నీ చేతిలో ఉండదు, రావాల్సిన బీపీ వస్తుంది, నువ్వు ఎంత చించుకున్నదో రావాల్సిన షుగర్ వస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి, కానీ షుగర్ రాకుండా నువ్వేం చేయలేవు, బీపీ రాకుండా నువ్వేం చేయలేవు, అది జెనెటిక్. అది అంతేగాని దానికోసం ముందు నుంచే ఒక రోజుకు ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తితే షుగరు బీపీ వస్తుందో లేదో తెలియదు, కానీ మోకాళ్ళు అయితే పోతాయి, అంతే కదా, ఎక్కువ వాడేస్తున్నాం. సో ఈ అపోహల్ని బయట ఇవి నివృత్తి చేయాలి పేషెంట్స్ దగ్గర. అంటే హెల్త్ కాన్షియస్ మీద విపరీతమైన ఫోకస్తో కూడా చాలా రాంగ్గా పోతున్నారు, అందుకని హాస్పిటల్స్ ఇంత బాగా రన్ అవుతున్నాయి, బిజినెస్ బాగా పెరుగుతుంది. నేను చెప్పాలి 80% ఈ అరుగుదలతో వచ్చిన నొప్పులతోనే కార్పొరేట్ హాస్పిటల్ నిండి ఉంటున్నాయి, తెలియదు జనాలకి. జిమ్ ఇంజరీస్, పరిగెత్తి మోకాళ్ళు ఎరిగిపోవడం, నడుము పట్టాడు. సార్ నేను 15 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నాను, నా మోకాలు ఎందుకు అరిగింది? అందుకని అరిగింది స్వామి నీకు, అందుకే అరిగింది, నువ్వు చేయకపోయింటే ఇంకొక 5 సంవత్సరాలు వచ్చి ఉండేది నీకు, అది తెలియదు విషయం. రాంగ్గా పోతూ ఉంటారు, అంటే బ్రాండింగ్, తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మోసపోతుంటారు. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇదే అవేర్నెస్, సింపుల్గా పెట్టుకోండి లైఫ్ని. సింపుల్గా నీకు ఏ డౌట్ ఉన్నా, నీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, MBBS డాక్టర్, వెళ్ళు, సార్ ఇది నన్ను ఏం చేయమంటారు, ఎక్సర్సైజ్ చేయాలి, చేయమంటారా వద్దా, అడుగుతాడు, ఏం జబ్బులు ఉన్నాయి నీకేం, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి, చెయ్యి, వద్దు, అంతే. ఉన్నారు కదా డాక్టర్లు, వీధికి 10-15 మంది MBBS డాక్టర్లు, దాంట్లో ఎవడో మీకు తెలిసిన ఉంటాడు, అటు తిరిగిపోండి, మీకు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వండి, సార్ ఈ డౌట్ ఉంది నాకు. అంతేగాని నువ్వు యూట్యూబ్లో చూసి జిమ్కి పోవడం, యూట్యూబ్లో చూసి పిచ్చి ఫుడ్లు తినడం, యూట్యూబ్లో చూసేసి అన్నం మానేయడం, యూట్యూబ్లో చూసి కార్బోహైడ్రేట్స్ లేకుండా గడ్డి తినడం, అవి చేయొద్దు. డాక్టర్స్ ఉన్నారు, కుప్పలు ఉన్నారు, కొన్ని వేల మంది సంవత్సరానికి బయటకు వస్తున్నారు, వాళ్ళకి మెడికల్ సైన్స్ తెలుసు. సింపుల్ అడ్వైజ్ అడిగితే ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ తోటి మొత్తం సెట్ చేసి అన్నీ సెట్ అయిపోతాయి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి చేసినా నీకు రావాల్సింది ఆగదు. జబ్బుని ఎవరు ఆపలేరు, సీరియస్ చెప్తున్నా. క్యాన్సర్ రావాలని ఎవడు ఆపలేడు, బీపీ రావాలని ఎవరు ఆపలేడు. కొన్ని ఇప్పుడు స్మోకింగ్ చేస్తే లంగ్ పాడైపోవచ్చు, అవి బ్యాడ్ హ్యాబిట్స్. ఆల్కహాల్ తాగితే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది, అవి చేయొద్దు. మిగతా హ్యాపీగా, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ అంటారు. ప్రివెంటివ్ అంటే అవి తప్పకుండా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. స్మోక్ చేసే లంగ్ క్యాన్సర్ రావచ్చు, లేదా లంగ్ చెడిపోవచ్చు. మందు పొద్దునే స్టార్ట్ చేసావు అనుకో, 5 సంవత్సరాలు లివర్ అయిపోద్ది, అవి చేయొద్దు. ఏవైతే డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయో సైంటిఫిక్గా అవి చేయొద్దు. రొటీన్ ఫుడ్ తినంటే రొటీన్గా హ్యాపీగా ఉంటుంది. సో మీరు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది, అంటే కోర్స్ లాగా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్. కొందరికి చిన్న డ్యామేజ్ ఉంటుంది, కొంత పెద్ద డ్యామేజ్ ఉంటుంది. అంటే మినిమం సిట్టింగ్స్ అని ఒక సిట్టింగ్లోనే అయిపోవచ్చు, 2 సిట్టింగ్ పట్టచ్చు, 4 సిట్టింగ్స్ పట్టచ్చు. ఓకే, అట్లాగా దాన్ని మెజర్ చేస్తాం, మెజర్ చేసి దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. అంటే ఏజ్ వైజ్ కూడా సిట్టింగ్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఎక్కువ సిట్టింగ్స్, ఓల్డ్ ఏజ్లో ఒక సిట్టింగ్లోనే అయిపోతుంది. ఓకే, అట్లా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకి అవేర్నెస్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ.